ప్రియులారా, మందులు కావాలంటే దొరకవు, మందుల కొట్టుకెళ్ళి కూరగాయలు అడిగితే దొరకవు. పాపము పోవాలంటే పరిశుద్ధం దగ్గరికి వెళ్ళాలి. అందుకైనా పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలంలో కంటే మిక్కిలి హెచ్చైన వాడు మన పాపముల నిమిత్తము 2025 సంవత్సరాలకు పూర్వం ఈ భూమి మీదకి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని పంపించి ఆయన శ్రమ, శిలువ, మరణ, పునరుద్ధానముల ద్వారా పాపికి విమోచన ఇచ్చాడు. ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ. ఎలాగూ అంటే ధర్మశాస్త్రం ప్రకారం సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధీకరించబడినని, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగునని సామాన్యముగా చెప్పవచ్చునని దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తా ఉంది. అయితే మేకలేక కోడలేక రక్తం వల్ల పాపం పోవటం అసాధ్యమని అదే గ్రంథం హెబ్రీయులకు రాసిన పత్రిక 10:4 చదివిస్తా ఉంది. అయితే ప్రియులారా, మరి యేసు రక్తం ప్రతి పాపమును మనం పవిత్రులుగా చేయను. ఆయన మన కొరకు ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీయబడ్డాడు, కోడాలతో కొట్టబడ్డాడు, తన ముళ్ళ కిరీటం, డొక్కల బల్లెపోటు, పాపి నోటి ఉమ్మి, భయంకరమైన వేదన, 7 నక్షత్రములు చేత పట్టుకున్నటువంటి దేవుడు తన చేతుల్లో